టెంపరేచర్ పెరుగుతుందో యూటరస్ లైక్ అండాలు అంటారు, ఎగ్స్. అండాశయం. సో ఎగ్స్ క్వాలిటీ పడిపోతూ ఉంటుందండి. ఓకే. భారతదేశంలో మనం ఎప్పుడు లూజ్ క్లోత్స్, కాటన్, ఆర్గానిక్ క్లోత్స్ వేసుకోమని చెప్పేదే ఈ క్లైమాటిక్ కండిషన్కి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి. మెయిన్ రీజన్ క్లోత్స్ కూడా ఆరోగ్యం కోసమే అనేది మర్చిపోకూడదు. ఓన్లీ ఫ్యాషన్ కాదు. It is for your own comfort, for your own health. Then fashion comes. If you're not healthy, if you're not fit, and upon that if you are fashionable, no use కదా. మనం లైఫ్ ఒకరికి చూపించుకోవడం కోసం కాదు, మనం బతకడం కోసం అనేది తెలుసుకున్నప్పుడు మనం వేసే బట్టల దగ్గర నుంచి చేసే పనుల వరకు అన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది తెలుసుకోవాలి. సెకండ్ థింగ్, టైట్ ఇన్నర్స్ ఆర్ టైట్ బ్రాస్ వేసినప్పుడు ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోద్దండి. బికాస్ దేర్ లంగ్స్ ఆర్ దేర్ రిబ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ ప్రెస్డ్ అండ్ టైట్. హౌ కెన్ యూ టేక్ అ డీప్ బ్రెత్? హౌ కెన్ యూ టేక్ అ డీప్ బ్రెత్? నెక్స్ట్, పెల్విక్ ఏరియా టైట్ ప్యాంటీస్, జెంట్స్ అయినా లేడీస్ అయినా, ఇది నేను ఓన్లీ లేడీస్ కోసమే అని కాదు, అందరికీ ఈ పాయింట్స్ వర్తిస్తాయి. టైట్ క్లోత్స్ వేసి, జీన్స్ వేసి, కంటిన్యూస్గా సాక్స్, షూస్ వేసి, బ్లేజర్స్ వేసి, ఇదంతా మన కల్చర్ కాదండి. ఇది వేసినప్పుడు రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎక్సెస్ హీట్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ ద రీప్రొడక్టివ్ ఆర్గన్స్. భారతదేశంలో అసలు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటండి? మన దగ్గర ఉన్న ఫుడ్, మన క్లైమేట్ కి పిల్లలు పుట్టడం అనేది ప్రాబ్లం కాదు. క్లోదింగ్, లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ హెల్దీ ఫిజికల్ యాక్టివిటీస్ అనే మెయిన్ రీజన్స్. స్ట్రెస్ ఒకటి. వీటి వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత కంఫర్టబుల్ గా కూర్చున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్నాం ఇంటర్వ్యూ కాబట్టి ఇంతసేపు నేను కూర్చున్నాను పద్ధతిగా, లేదంటే ప్రతి 40 నిమిషాలకు ఒకసారి లేసి బాడీ స్ట్రెచ్ చేసి మలాసంలో కూర్చొని మళ్ళీ బాడీ స్ట్రెచ్ చేసి మళ్ళీ కూర్చుంటాం. ఈ పెల్విక్ ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉందో, అంటే నడుం భాగము ఎప్పుడు కంప్రెస్డ్ ఉండకూడదండి. లెగ్గింగ్స్ వేసేవాళ్ళు కానీ, టైట్స్ వేసేవాళ్ళు కానీ, జెంట్స్ ఎప్పుడు జీన్స్ వేసేటప్పుడు అవి థిక్ మెటీరియల్. సో హౌ కెన్ యువర్ స్కిన్ బ్రీద్? సో క్లోదింగ్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్. వీటి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో బాడీలో. ఇప్పుడు చీరలు కట్టండి, మీరు ఎంత వేడిలో అయినా చీర కడితే గాలాడుతుంది, నడుముకు గాలాడుతుంది. దెర్ ఇస్ అ రీజన్ వై సారీ ఇస్ టైడ్ ఇన్ అ వే అండ్ అబ్డామిన్ ఇస్ ఎక్స్పోజ్డ్ అండి. నిజం చెప్పాలంటే మన చక్రాస్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే ఫ్రెష్ ఎయిర్, సన్లైట్ అండ్ స్పేస్ కి కనెక్టెడ్ ఉంటుందో శరీరం న్యాచురల్ గా హెల్దీగా ఉంటుంది. మణిపురక్ చక్ర ఆర్ ఈ నడుం భాగము ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకైతే మరీను. అసలు ఒకప్పుడు ఎక్కడండి ఇదంతా ఫ్లాట్ ఉండేది అందరికి, ఏమి చేయకపోయినా. బట్ ఇప్పుడు ఎంత ఎక్సర్సైజ్లు చేసినా అబ్డామిన్ అనేది బ్లోట్ అయిపోతుంది, ఒబెసిటీ వచ్చేస్తుంది, ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అన్నెసరీ. ఇవన్నీ పోవాలి అంటే మటుకు గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్పోజ్ టు సమ్ ప్రాపర్ సన్లైట్, సిట్ ఇన్ ఫ్రెష్ ఎయిర్, వేర్ నైస్ కంఫర్టబుల్ క్లోదింగ్. అలా అని అందరూ చీరలు కట్టేసి ఇప్పుడు తిరగమని కాదు నా ఉద్దేశం. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, చూస్ సంథింగ్ ఎల్స్ బట్ విచ్ గివ్స్ యూ గుడ్ వెంటిలేషన్ టు ద బాడీ. సో ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కూడా ఇది వర్క్. ఇంటికే కాదు వంటికి ఉండాలి వెంటిలేషన్. బాగా చెప్పారు. అంతే కదా, ఇప్పుడు మీరు అన్నది అదే ఎగ్జాక్ట్లీ. సో చీరకట్టులో కూడా దానికి వెనక ఒక శాస్త్రీయత ఉంది అనేది మీరు ఇప్పుడు యోగాలో ఉందని చెప్తారు. ఖచ్చితంగా అండి. దట్స్ గుడ్. యాక్చువల్లీ ఈ జనరేషన్ ఉమెన్స్ కి చాలా అవసరం. ఎందుకంటే సేమ్ థింగ్ విత్ బ్రెస్ట్ అండి. ఆడవాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ఎయిదర్ I don't know whether I can relate, but I know I have observed many people underwire bras అని చెప్పేసి, థిక్ ప్యాడెడ్ బ్రాస్ అని చెప్పేసి, లేదా టూ టైట్ క్లోత్స్ వేసినప్పుడు how can they breathe? It is fat, it is muscle, it is skin that is located there, and delicate parts of our body need to feel the
లైక్ ఫీల్ ఫ్రీ. బయటకి కనపడడానికి, అందంగా కనపడడం కోసం గంటల తరబడైనా భరించి వేసుకొని ఇంటికి రాగానే అమ్మయ్య నాకు ఇప్పుడు రిలాక్స్డ్గా అన్ని ఇప్పేసి హ్యాపీగా రిలాక్స్డ్గా లైట్ టీ-షర్ట్ వేసుకొని షార్ట్స్ వేసి కూర్చోవాలని ఉంది అని అంటున్నారు అమ్మాయిలు ఇప్పుడు. ద రీజన్ they are not comfortable there. If you're not comfortable, why you do that? Now because of all that thick pads or wired bras, your breast muscle is losing its own strength of protecting itself. Okay. So definitely there is no air also passing by. And అన్ని ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ వస్తున్నాయి. కాటన్ ఎవరు వేయట్లేదు, సింథటిక్ క్లోదింగ్ ఎక్కువ అయిపోయింది. నా సింథటిక్ క్లోదింగ్ వల్ల కూడా బ్రెస్ట్కి ఆక్సిజన్ తగ్గుతుంది, లైక్ ఆర్ ఆ ఫ్రీగా గాలి పారడం అనేది తగ్గుతుంది, చెమట ఎక్కువ పేరిపోవడం, సరిగ్గా క్లెన్స్ చేసుకోకపోవడం, దీనివల్ల డెఫినెట్లీ డస్ట్ టాక్సిన్స్ ఎక్కువ స్టోర్ అయిపోతుంటాయి. నా న్యాచురలీ క్యాన్సర్స్ లేదా ట్యూమర్స్ లాంటివి వీఆర్ ఇన్వైటింగ్ దెమ్. దీస్ వర్ ఆల్ నాట్ దేర్ బిఫోర్. ఇప్పుడు ఈ టెంపరేచర్ పెరిగింది అనుకోండి, థైరాయిడ్ ఇస్ ద గ్లాండ్ which again takes care of a woman's temperature in the body. But you are forcing yourself to wear something, you're forcing yourself to eat something which you don't like. శరీరానికి సూట్ అవ్వంది కూడా తినేస్తున్నాం. బట్ నేను చాలా మంది డాక్టర్స్ నుంచి కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ నుంచి వింటూ ఉన్నమాట, దీర్ఘకాలిక సమస్యలు లైక్ థైరాయిడ్ ఇష్యూస్ అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ యోగా వల్ల తగ్గుతాయి అనేది ఎంతవరకు వాస్తవం అసలు? అదే అంటే ఇట్స్ అ రూమర్, మిత్ ఆర్ నో? మిత్ ఏం కాదండి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే యోగా ఈజ్ నాట్ అ ట్రీట్మెంట్ అండి. ఇది నేను క్లియర్ గా చెప్పాలి. నేను యోగానే చెయ్యండి మీకు ఇంకా ఆల్రెడీ అని అనను. బట్ యోగా చేస్తూ మంచిగా తింటూ, ఆడవాళ్ళైతే స్పెసిఫిక్ ఈ ప్రోగ్రామ్ ఇంకా ఉమెన్స్ డే కోసం కాబట్టి ఈ పాయింట్స్ ఇంకా చెప్తున్నాను. స్లీప్ సైకిల్ కరెక్ట్గా పెట్టుకుని, లైఫ్లో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని స్ట్రెస్ ఎక్కువ రాకుండా చూసుకుంటూ ఉంటే గనక, ప్రాపర్ క్లోదింగ్ ఇవన్నీ ఉంటే గనక ఖచ్చితంగా మీరు దేన్నైనా అవాయిడ్ చేయొచ్చండి. బికాస్ హెల్త్ ఈజ్ యువర్ రైట్. ఎవ్రీవన్ బీయింగ్ హెల్దీ ఈజ్ నార్మల్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే, బీయింగ్ అన్హెల్దీ ఈజ్ నార్మల్ కదా, హౌ కెన్ యూ బీ హెల్దీ అని అన్నట్టుంది. దట్స్ వాట్ సొసైటీ ఈజ్ ఆస్కింగ్. బీయింగ్ హెల్దీ ఈజ్ నార్మల్. ఇట్ ఈస్ యువర్ బేసిక్ రైట్. Doing yoga is good. Okay. If you do yoga from your childhood or teenage or whatever age, if you start from, you can prevent a lot of health issues. Okay. Prevent అని అంటున్నాను ఇక్కడ. బట్ ఒకరికి నేను చాలా నా స్టూడెంట్స్ పేషెంట్స్ హాస్పిటల్లో చెప్పినప్పుడు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా యోగా చెప్పమని హాస్పిటల్స్ పిలుస్తారండి. ఎందుకు పిలుస్తారు అనుకుంటున్నారు? రికవరీ రేట్ పెరుగుతుంది కదా, their symptoms and their sufferings are coming down kada. How? Because yoga has a holistic touch also. It calms your mind, it makes you feel more connected to the universe. When you are connected to the universe, you will receive a lot of information from the universe and you will heal. This is possible. సో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి యోగా చేయొచ్చు, వచ్చిన తర్వాత చేస్తే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అని చెప్తున్నాను తప్ప మెడిసిన్సే ఆపేసేయండి యోగానే చేస్తే అని కూడా చెప్పగలను. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సీవియర్ దెన్ ఐ విల్ నాట్ టెల్ దిస్. నా స్టూడెంట్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 3 to 4 months కంటిన్యూస్గా చేశాక వెళ్ళి చెకప్ చేయించుకొని దే స్టాప్డ్ టేకింగ్ మెడికేషన్స్ ఆఫ్టర్ an year ఆల్సో. అండ్ మేబీ దే నాట్ టేకింగ్. ఇట్ ఈస్ పాసిబుల్. బట్ ఇన్ ఆయుర్వేద సే ఎంత టైం నుంచి ఆ డిజీజ్ ఆర్ ఆ సమస్య ఉంది, ఆ సమస్యని క్యూర్ చేయడానికి ఎంత టైం పెట్టారు, ఆ రెండూ చాలా ఇంపార్టెంట్. మీకు 10 ఏళ్లుగా థైరాయిడ్ ఉంది, 2 నెలల్లో యోగా చేసి తగ్గిందా అంటే తగ్గదు. మేబీ 3-4 ఏళ్ళు పడుతుందేమో. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, సమస్య తగ్గిపోయాక యోగా చేయడం ఆపేస్తారా? లేదా మీ సెల్ఫ్ కేర్ తీసుకోవడం ఆపేస్తారా? లేదు కదా. యోగా అనేది మీరు రోజు బ్రష్ ఎలా చేసుకుంటారో, యోగా క్యాన్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సో దాట్ యూ కెన్ అవాయిడ్ స్పెండింగ్ మనీ ఆన్ మెడికేషన్స్, గోయింగ్ టు డాక్టర్స్. చాలా వాటి మీద ఖర్చు తగ్గిపోద్దండి. అప్పుడు ఆ చక్కగా ఫుడ్ మీద, ఫ్రూట్స్ మీద, మీ లైఫ్ స్టైల్ మీద చక్కగా ట్రావెల్ చేయడానికో, మంచి కంఫర్టబుల్ బట్టలు కొనుక్కోవడానికో, లైఫ్ స్టైల్ పెరగడానికి కూడా యోగా హెల్ప్ అవుతుంది. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ రావడానికి కూడా యోగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, యోగా చేసే మూడ్ లేదు ఆర్ బద్ధకంగా ఉంది, యోగా అనే కాదు, ఎనీ ఎక్సర్సైజ్ ఆర్ హెల్దీ ఫిట్నెస్ రొటీన్ చెయ్యని వ్యక్తులు ఇప్పుడు బాగున్నా
గాడ్ ఫర్బిడ్ బాగా ఉండకూడదు అని కాదు గానీ, అనుకోకుండా వాళ్ళకి ఏదో ఒక రోజు ఒక సమస్య వచ్చినప్పుడు, వాళ్ళకి ఎలా రికవర్ అవ్వాలో కూడా తెలీదండి. ట్రూ. అప్పుడేంటంటే ఓన్లీ టాబ్లెట్స్ మీద, డాక్టర్స్ మీద ఆధారపడతారు. అప్పుడు ఎంత ఖర్చండి అది? ఇప్పుడు ఎంత వైద్యం అనేది ఎంత ఖర్చయిపోయింది? ఎంత కాస్ట్‌లీ అయిపోయింది. సో, మళ్ళీ అది సంపాదించడానికి మళ్ళీ వాట్ యూ కాల్ ఇన్సూరెన్స్‌లు కట్టుకోవడానికి మళ్ళీ కష్టపడి చదవాలి. ఆర్ మళ్ళీ కష్టపడి ఉద్యోగాలు చేయాలి. అవును. ఈఎంఐలు కట్టుకోవాలి. ఈ ఈ ట్రాప్‌లో నుంచి బయటికి రావాలంటే ఒకటే ఒక పని. రోజు పొద్దున్న లేసి ఒక అరగంట యోగా చేయి. లేదా ఒక అరగంట వాకింగ్ చేసి ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. హ్మ్. చాలా క్రియేటివ్‌గా మీ ఎక్సర్‌సైజ్ రొటీన్‌ని పెట్టుకోవచ్చు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 6 డేస్, 7 డేస్ ఉన్నాయి. 2 డేస్ బ్రేక్ ఇచ్చేద్దాం. 5 డేస్‌లో ఒకరోజు వాక్‌కెళ్ళండి. ఒకరోజు ఇంట్లో టీవీ మీకసలు యోగా టీచర్ లేదు, అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేనప్పుడు టీవీలో చక్కగా ఏదో ఒక ఛానల్స్‌లో ఈ మధ్య ఇప్పుడు మీలాగా ఎన్ని ఛానల్స్ హెల్త్‌ని, ఫిట్‌నెస్‌ని ప్రమోట్ చేస్తున్నాయి. ఒక ఛానల్ ఓపెన్ చేయండి. రైట్ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఫాలో అవ్వండి. ఒకే టీచర్‌ని ఫాలో అవ్వండి కుదిరితే. లేదు మరీ ప్రతిసారి ప్రతి టీచర్‌ని ఫాలో అయితే యోగాలో కూడా కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. యోగా చేయండి ఒకరోజు. ఇంకో రోజు పార్క్‌కెళ్ళి నలుగురు యోగా చేస్తుంటే వాళ్ళతో కలిసి యోగాను, ఎక్సర్సైజ్ చేయండి, జుంబా చేయండి. లేదా ఒకరోజు జిమ్‌కెళ్ళండి. ఆ ఒక్కరోజు సెషన్‌కి డబ్బులు కట్టుకొని కుదిరితే జిమ్‌కెళ్ళండి. ఒకరోజు రన్నింగ్ చేయండి. మీరు ఒక 6 డేస్ ఆర్ 5 డేస్ ఏదైనా వ్యాయామాలు చేయండి. 2 రోజులు రెస్ట్ తీసేసుకోండి కావాలంటే. హ్మ్. ఈ 5 రోజుల్లో ఏది చేసిన తర్వాత రోజంతా యాక్టివ్ ఉంది, ప్లస్ మైండ్ పీస్‌ఫుల్ ఉంది, డైజెషన్ బాగవుతుంది, హార్ట్ రేట్ లైక్ రిలాక్స్డ్‌గా ఉంది, నిద్ర బా పడుతుంది. ఇలాంటి పారామీటర్స్‌ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఓకే. సో, నాకు ఇది బా సూట్ అయింది. నేను దీన్ని ఇంకా రెగ్యులర్‌గా చేస్తాను. దీన్నే చేయమని అనట్లేదు. దీన్ని రెగ్యులర్‌గా చేస్తాను. బట్ డాన్స్ కూడా చేస్తాను. జుంబా కూడా చేస్తాను. అప్పుడప్పుడు సైక్లింగ్ కూడా ఎళ్తాను. హీట్ బాడీ, పిత్త బాడీ ఆర్ వాత బాడీ వాళ్ళైతే స్విమ్మింగ్‌కి కూడా రెగ్యులర్‌గా వెళ్ళండి. సో, ఇప్పుడు ఇది కూడా ఆయుర్వేద చదివిన తర్వాత అండి, యోగా, ఆయుర్వేద ఎందుకు కలిపి చెప్తారనేది ఇప్పుడు అర్థమైంది నాకు. ఓహ్! ఓకే. ఆయుర్వేద అంటే ఏంటండి? లైఫ్ సైన్సెస్ టు నో అబౌట్ యూ అంతే. హ్మ్. వేద స్టడీ అబౌట్ లైఫ్, దట్ ఈస్ ఆయుర్వేద. హ్మ్. If you don't know about yourself, how will you eat, what will you eat, and how do you know all that? అవును. Ayurveda tells ఎన్ని రకాల ప్రకృతిలో ఉన్నారు జనాలు, లైక్ వాత, పిత్త, కఫ ప్రకృతులు ఎన్ని రకాలు. ఒక పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళైతే ఏం తినాలి, ఎలా తినాలి, ఎన్నిసార్లు తినాలి, సమ్మర్లో అయితే ఎలా తినాలి, వాళ్ళ శరీర తత్వానికి బట్టి. శరీర తత్వాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే ఎలాంటి అనారోగ్యాలు రావండి. సో, ఓకే. నేను చాలా గర్వంగా ఈ విషయం చెప్తాను. నాకు ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది. హ్మ్. నా కానీ నెక్స్ట్ నేను క్వెషన్ యాక్చువల్లీ అదే.